పగలే వెన్నెలలు కురిపించిన గానం, అవనినే పులకింపచేసిన గాత్రం, జలతరంగినికి దీటైన గళం. ఒక్క మాటలో చెప్పాలంటే పంచభూతాలనే పరవశింపచేసే గాత్రం ఎస్ జానకి సొంతం. ఆమె పాటలోని మాధుర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఒక్కసారి జానకమ్మ పాటతో సాగితే మళ్లీ మళ్లీ పయనించాలనిపిస్తుంది. ఆమె పాటను మననం చేసుకున్న ప్రతిసారి మధురం మన సొంతమవుతుంది. మనకు పరమానందం పంచిన జానకమ్మ పాటలో ఎంత మాధుర్యం ఉంటుందో ఆమెలో అదే స్థాయి ఆత్మవిశ్వాసము ఉంది. అందువల్లే తనదైన రీతిలో ఆత్మగౌరవము ప్రదర్శించగలిగారు. ఆమె గానానికి 2013లో కేంద్రం పద్మభూషణ్ ఇస్తామంటే తన పాటకు భారతరత్న ఒక్కటే సరితూగుతుందని తెగేసి చెప్పిన ధైర్యం కూడా జానకమ్మ సొంతం. గాన కోకిలగా జేజేలు అందుకుంటున్న జానకమ్మ 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా వల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి శిష్ట్లా శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యం కూడా తెలిసినవారు. ఇక లలిత కళల్లోనూ ఆయనది అందవేసిన చెయ్యి. తండ్రి జీన్స్ కారణంగానేమో చిన్నారి జానకి 3 ఏళ్ల ప్రాయం నుండే పాటలు రాగాయుక్తంగా ఆలపించడం ఆరంభించారు. తన సీనియర్ గాయనీమణులు పాడిన పాటలను రేడియోలోనూ గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా వింటూ సాధన చేశారు జానకి. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్నారు. మేనమామ సలహా మేరకు మద్రాస్ చేరి అక్కడ తొలుత ఏవిఎం స్టూడియోలో తన గానం వినిపించారు. స్టూడియో వారు ఆమె పాటకు మెచ్చి తమ స్టాఫ్గా ఉద్యోగం ఇచ్చారు. ఏవిఎం సంస్థ నిర్మించే చిత్రాలకు బిట్ సాంగ్స్, కోరస్ పాడుతూ ఉండేవారు జానకి. అదే సమయంలో మన తెలుగు సంగీత దర్శకులు టి చలపతిరావు విధియన్ విలయాట్టు అనే తమిళ చిత్రానికి స్వరకల్పన చేస్తున్నారు. ఆయన సంగీత నిర్దేశకత్వంలో తొలిసారి జానకి సినిమా పాట పాడారు. అలా తమిళ పాటతో జానకమ్మ గాన పర్వం మొదలయ్యింది. తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఎమ్మెల్యే తెలుగు చిత్రంలో ఘంటసాలతో కలిసి నీయాస అడియాస చేయిజారే మణిపూస పాటను ఆలపించారు. ఈ సినిమాతో తెలుగునాట జానకి గానానికి భలే ఆదరణ లభించింది. జానకమ్మ గళంలోని మాధుర్యం మెచ్చి ఎందరో సంగీత దర్శకులు తమ చిత్రాల్లో అవకాశాలు కల్పించారు. జగ్గయ్య ముందడుగులోని కోడెకారు చిన్నవాడ సాంగ్తో జానకి పేరు మరింత మారుమోగింది. ఎన్టీఆర్ దేవంతకుడులోనూ జానకి పాడిన పాటలు అలరించాయి. దాంతో తన దర్శకత్వంలో రూపొందిన గులేబ కావళి కథలో కలల అలలపై తేలే, సలామాలేకుం సాయిబు గారు, నీ ఆటలింక సాగవు వంటి పాటలు జానకితో పాడించారు. ఆ పాటలు కూడా తెలుగువారిని భలేగా ఆకట్టుకున్నాయి. ఇక సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో నర్తనశాల చిత్రం కోసం జానకి పాడిన నరవరా ఓ కురువరా పాట తెలుగు నేలను పరవశింపచేసింది. ఏఎన్ఆర్ ప్రజాఫలంలో జానకి పాడిన పగలే వెన్నెల జగమే ఊయల సాంగ్ నిజంగానే సంగీత ప్రియులను ఊయలూపింది. గాయనిగా జానకమ్మ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. మురిపించే మువ్వలు చిత్రంలో అరుణాచలం సన్నాయితో పోటీపడి నీలీలా పాడిదదేవా గీతం ఆలపించి అందరినీ అచ్చెరువొందేలా చేశారు. నిజానికి ఈ పాటలో నటించిన సావిత్రి తొలుత జానకి వంటి వర్ధమాన గాయనితో పాట పాడించడాన్ని వ్యతిరేకించారట. అయితే దానినే ఓ ఛాలెంజ్గా తీసుకున్న జానకి తనదైన గాత్ర మహిమతో మెప్పించారు. తెలుగునాటనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ సీమల్లోనూ జానకమ్మ పాట జేజేలు అందుకుంది. ఉత్తరాదిని సైతం జానకి పాట పరవశింపచేసింది. జానకి పాటకు ఆ రోజుల్లో ఎందరో సంగీత ప్రియులు అభినందన జల్లులు కురిపించారు. పన్మాస్టర్గా ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర్ తనయుడు వి రాంప్రసాద్ను జానకి 1959లో పెళ్లాడారు. వారికి ఓ తనయుడు, పేరు మురళీకృష్ణ. జానకమ్మ పాటకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టం కట్టాయి. తెలుగునాట 10 నంది అవార్డులు జానకమ్మ సొంతమయ్యాయి. అవార్డుల్లో ఉత్తరాది, దక్షిణాది అనే భేదం చూపించడాన్ని జానకమ్మ తొలి నుంచి వ్యతిరేకించారు. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టాలన్నది ఆమె భావన. అందుకు 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జానకమ్మకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని ప్రయత్నిస్తే ఆమె దానిని తిరస్కరించారు. భారతదేశమంతటా అభిమానులు ఎంతగానో తనను గౌరవిస్తున్నారని, అంతకంటే ఏం అవార్డు కావాలని ఆమె అంటారు. ఆ మధ్య 96 సినిమాలో ఓ సీన్లో జానకమ్మ కనిపించారు కూడా.